భారతీయ తత్వశాస్త్రంలో స్క్రిప్చర్స్ ని 6 రకాలుగా చెప్పారు. ఈ 6 రకాలు ఏమిటంటే శృతులు, దర్శనాలు, స్మృతులు, ఇతిహాసాలు, పురాణాలు, ఆగమాలు. మీకు తెలుసును శృతులు అంటే శృతిపూర్వకంగా వ్యాప్తి చెందేటటువంటివి అంటే వేదాలు. వేదాలనే శృతులు అని అంటాం మనం. రెండోది దర్శనాలు. దర్శనాలు అనంటే దర్శింప చేసేవి. అంటే వేదాల్లో ఏ విషయాన్నైతే చెప్పారో ఆ విషయాన్ని మనకు ప్రత్యక్షంగా దర్శనమయ్యేలాగా అంటే విపులీకరించి చెప్పేవి దర్శనాలు. తర్వాత స్మృతులు. స్మృతులు అనంటే స్మృతి అంటే మనకు తెలుసును గుర్తు చేసుకోవడం అని. అంటే తెలిసిన విషయాన్నే అంటే వేదాల్లో చెప్పిన విషయాన్నే మనం కొంచెం సులభతరంగా మనకి ఈ సులభంగా అర్థమయ్యే విధానంగా దాన్ని స్ఫురణకి తెచ్చుకునే విధంగా చెప్పడం అది స్మృతులు అని అన్నారు. ఇతిహాసాలు అంటే చరిత్రలు. చరిత్రక గ్రంథాలు ఇవి. ఇందులో భారతదేశ చరిత్ర ఏ విధంగా ఉంది అని తెలిసిన నాటి నుంచి ఏ విధంగా ఉందో చెప్పే గ్రంథాలు ఇతిహాసాలు. పురాణాలు అనంటే వేదాలు అనేవి ఒక రాజశాసనం లాంటివి అవి. అవి కొన్ని కొన్ని ధర్మాల్ని చెప్తాయి. వాటిని ఎదురు ప్రశ్నించకుండా నమ్మకం ఉంటే వినటమే. నమ్మకం లేకపోతే మీ ఇష్టం. కానీ వేదంలో ఏది చెప్పినా దాన్ని ప్రమాణంగా అంగీకరించాలి. దాన్ని ప్రమాణంగా అంగీకరించే వాళ్ళని మనం ఆస్తికులు అని అంటాము. ఆ ఆస్తికులు చేయాల్సిన పని ఏమిటి అనేది ఒక ఆజ్ఞ కింద మనకి వేదాలు చెప్తాయి. దానినే అందులో చెప్పిన ఆజ్ఞలనే ఆ ధర్మాలనే వాటిని ఆచరించటం వల్ల ప్రయోజనం ఏమిటి? ఎందుకు ఆచరించాలి? ఎలా ఆచరించాలి? అనేది మనకి ఎంతో సన్నిహితంగా వచ్చి అర్థమయ్యేలాగా ఓపికగా విడమర్చి చెప్పేవి పురాణాలు అని అంటాం. తర్వాత ఆఖరివి ఆగమాలు అని అంటాము. ఇవి కొన్ని కొన్ని శాస్త్రాలన్నమాట. అంటే కొన్ని కొన్ని ధర్మాలకి సంబంధించి చేసేటటువంటి అర్చనలు గాని, లేదు దానికి సంబంధించి చేసేటటువంటి నిర్మాణాలు గాని, ఏ విధంగా ఉండాలి అని చెప్పేవి ఆగమ ఆగమ శాస్త్రాలు అని అంటాం. ఈ రకంగా 6 పవిత్ర గ్రంథాల్ని మనం భారతీయ తత్వశాస్త్రంలో ఉండే ముఖ్యమైనటువంటివి 6 విధాలైన గ్రంథాలని ఈ విధంగా చెప్పుకున్నాం. ఇందులో ఒకటి దర్శనాలు. దర్శనం అనేటటువంటి దాని ఎటిమాలజీలోకి వస్తే అసలు దర్శనం అంటే ఏమిటి అంటే మనకు తెలుసు సంస్కృత భాషలో ప్రతిదానికి ఒక మూల శబ్దం ఉంటుంది. దృశ్య అనే మూల శబ్దం నుంచి దాని కృదంతం చేస్తే అంటే కృత్ప్రత్యయాన్ని చేర్చి దాన్ని ఒక శబ్దాన్ని చేస్తే దర్శనం అని వస్తుంది. దృశ్య అంటే అర్థం మనకు తెలుసు దృశ్యము అందులో నుంచి వచ్చిందే. దృశ్య అంటే చూడటం, దర్శనం చేయటం. అయితే ఈ దర్శనం అనే ఈ తత్వశాస్త్ర గ్రంథాల్లో ఏమిటి మనకు దర్శింప చేసేది ఏమిటి? అది ఒక శాస్త్రం. దర్శన శాస్త్రం. చూపింప చేయటం అనేది ఒక శాస్త్రం. ఇది దేనికి సంబంధించిన శాస్త్రం అని అంటే మొత్తం అసలు మనమంటూ ఉన్నాం కనుక మన సృష్టి ఎలా జరిగింది? ఈ సృష్టిలో ఉన్న వివిధమైన అంశాలు ఏమిటి? ఇది ఏ విధంగా స్టెబిలైజ్ అయింది? ఇది ఏ విధంగా వ్యాప్తి చెందింది? ఏ విధంగా నడుస్తూ ఉన్నది అని చెప్పడం. అంటే మనం సృష్టిని గురించి తెలుసుకుంటున్నాము అని అంటే ఈ సృష్టిలో ఎన్నో విషయాలు ఉన్నాయి. ఎన్నో పదార్థాలు ఉన్నాయి. ఈ విషయాల్ని, పదార్థాల్ని అన్నింటినీ విడమరిచి మనకి దర్శింపచేసేది దర్శనము అని చెప్పారు అన్నమాట. ఈ దర్శనాల్లో ఆస్తిక దర్శనాలు, నాస్తిక దర్శనాలు అని అంటాం మనం. ఆస్తిక దర్శనాలు అంటే ఆస్తికులుకి సంబంధించిన దర్శనాలు. ఆస్తికులు ఎవరు అంటే వేద ప్రమాణాన్ని అంగీకరించిన వాళ్ళు. వేద ప్రమాణం అంటే వేదంలో ఏవైతే ధర్మాలు, అధర్మాలు అని చెప్పారో వాటిని మనం అంగీకరించి వాటిని మనం అనుష్ఠానం చేయడానికి ఒప్పుకునే వాళ్ళని ఆస్తికులు అని అంటాం మనం. ఈ ఆస్తికులకి సంబంధించి విషయ పరిజ్ఞానాన్ని ఇచ్చే వాటిని ఆస్తిక దర్శనాలు అని అంటాము. అలాగే ఈ వేద ప్రామాణ్యాన్ని నమ్మని వాళ్ళే అంటే నమ్మకపోవచ్చు, తప్పేం లేదు అందులో. వేద ప్రామాణ్యం నమ్మి తీరాలనే ఉంది. నమ్మిన వాళ్ళు నమ్ముతారు, లేని వాళ్ళు లేదు. నమ్మని వాళ్ళ కోసం కొందరు దర్శన శాస్త్రాలను వ్రాశారు. వాటిని నాస్తిక దర్శనాలు అని అంటారు. ఈ ఆస్తిక నాస్తిక దర్శనాల్లో ముఖ్యమైనవి అంటే చాలా దర్శనాలు ఉన్నాయి. ముఖ్యంగా 18 దర్శనాలు చెప్పారు. కానీ మనకి సాధారణంగా పాపులర్‌గా తెలిసేవి 9 దర్శనాలుంటాయి.
అందులో 3 నాస్తిక దర్శనాలు, 6 ఆస్తిక దర్శనాలు. 3 నాస్తిక దర్శనాలు మీకు తెలుసును. ఒకటి చార్వాకం అంటాము, రెండోది బౌద్ధం, మూడోది జైనం. తర్వాత ఆస్తిక దర్శనాలు 6. ఈ ఆస్తిక దర్శనాలు 6ంటిని 3 జంటలుగా చెప్తారన్నమాట. 3 జంటలు ఏమిటంటే న్యాయ దర్శనం, వైశేషిక దర్శనం. ఈ రెండింటిని కలిపి ఒక జంటగా చెప్తాం. రెండు కలిపి తర్కము అని ఒక శాస్త్రాన్ని తయారు చేశారు. దీన్ని తర్కశాస్త్రము అని అంటాం. ఈ తర్కశాస్త్రాన్ని 2 విధాలుగా రాశారు. ఒక విధమైన తర్కశాస్త్రం న్యాయాన్ని ఆధారం చేసుకుని రాసేది. దానికి ప్రామాణిక గ్రంథం తర్క భాష. అది కేశవ మిశ్రా అనే ఆయన రాశారు. అదే మీకు సిలబస్ లో ఉంది. వైశేషికం అంటే ఏమిటంటే ఈ కణాదుడు రాసిన వైశేషిక దర్శనాన్ని బేస్ చేసుకుని చెప్పినటువంటి తర్క భాష, తర్క విజ్ఞానం. దాని తర్క సంగ్రహము అనేది అన్నం భట్టు అనే ఆయన రాశారు. అది దాని ప్రామాణిక గ్రంథం. అది మీకు సిలబస్ లో లేదు. రెండో జంట ఏమిటంటే సాంఖ్యము, యోగము. సాంఖ్యము అనేది ఒక దర్శనం, యోగము అనేది ఒక దర్శనం. సాంఖ్య దర్శనం మనకి చెప్పేది ఏమిటంటే ఈ సృష్టి విజ్ఞానము గురించి అన్ని చెప్తే ప్రాథమికంగా అని మనం చెప్పుకున్నాము. ముఖ్యంగా సాంఖ్యంలో చెప్పేది ఏమిటంటే ఈ సృష్టి ఏ విధంగా ఆవిర్భావం చెందింది, అది ఏ విధంగా ఇవాల్వ్ అయ్యింది, ఏ విధంగా డెవలప్ చెందింది, ఈ రోజున్న స్థితిలో మనం మనం చూస్తున్నది ఏమిటి, దీన్ని అవగాహన చేసుకోవడమే. ఏ విధంగా ఇలా జరిగిందో అది అవగాహన చేసుకోవడమే సాంఖ్యంలో నేర్పారు. దీనికి కపిల ముని ఆయన సాంఖ్యం చెప్పారు. ఈ సాంఖ్యంలో చెప్పినటువంటి విషయాన్ని మనం అనుష్ఠానంలోకి తెచ్చుకుని వాటిని మనం అనుసరించి ప్రాక్టీస్ చేస్తే ఫిజికల్ గా ఆ సాంఖ్యంలో చెప్పిన ఫలితాన్ని మనం పొందవచ్చును. సాంఖ్యంలో అంటే ఏమిటి, దానివల్ల మనం తెలుసుకున్నందువల్ల పొందే ఫలితం ఏమిటి అనేది సాంఖ్యంలో చెప్పారు. అంటే అకాడమిక్స్ థియరీ అనమాట. యోగం అనేది ప్రాక్టికల్ అనమాట. ఇందులో చెప్పిన విషయాల్ని అర్థం చేసుకుని వాటిని అనుష్ఠించినందువల్ల, లేదు వాటిని మనం ప్రాక్టీస్ చేసినందువల్ల దాని ఫలితాన్ని ఏ విధంగా పొందుతాము అనేది ప్రాక్టికల్ గా మనకి నేర్పించేది యోగ దర్శనం. అది సాంఖ్య దర్శనం మీద ఆధారపడి ఉంటుంది. ఈ రెండు కూడా ఒకే విషయాన్ని బోధిస్తాయి కనుక ఈ రెండింటిని ఒక జంటగా చెప్పాము. ఇందులో ఇప్పుడు ఈ సాంఖ్య దర్శనం అంటే ఏమిటి, అందులో ఏం చెప్తారు అనేది మనం చూడబోతున్నాము. ఇంకొక 2 దర్శనాలు ఏమంటారంటే మీమాంస దర్శనం, వేదాంత దర్శనం అని అంటాము. ఈ మీమాంస దర్శనాన్నే పూర్వ మీమాంస అంటాము. వేదాంత దర్శనాన్ని ఉత్తర మీమాంస అని అంటాము. మీమాంస అంటే తర్కించి చూడటము. మీమాంస అంటే ఒక విధమైన తర్కము, ఒక విధమైన వాదము. వాదంతో తర్కించి తెలుసుకోవటం. దేనిని గురించి, వేదంలో ఏం చెప్పారు అనే దాని గురించి. వేదాలు 2 భాగాలుగా చెప్పారు. ఒకటి కర్మ భాగం, కార్మిక్ అని అంటాం దాన్ని. కర్మ భాగము అని అంటే వేదాల్లో ధర్మాలు అధర్మాలు చెప్పిన తర్వాత వాటిని మనకి ఆచరణలోకి తెచ్చుకోవడము ఎలాగా అనేటటువంటి అనుష్ఠానాల గురించి చెప్పేది కర్మ భాగము. కర్మ అంటే మనం చేయాల్సిన క్రియలు అని అర్థం ఇక్కడ. రెండోది ఏమిటంటే ఈ వేదాల్లో చెప్పిన దానిలో ఉండేటటువంటి జ్ఞానం ఏమిటి, విజ్ఞానం ఏమిటి అని చెప్పేది దాన్ని వేదాంతము అని అంటాము. ఈ 2 భాగాల్లో చివరి భాగంగా ఈ జ్ఞానం గురించి చెప్పారు కనుక దాన్ని వేదాంతము అని అన్నారు. అలాగే వేదాలు 2 భాగాల్లో మొట్టమొదటి భాగాన్ని కర్మకాండ లేదు కర్మ విభాగం అన్నాం కనుక దాన్ని పూర్వ మీమాంస అంటే వేదాల్లో పూర్వం ఉండే భాగాన్ని మీమాంస ద్వారా అధ్యయనం చేయటం అని అర్థము. రెండోది వేదాంతాన్ని, వేదాంతం అంటే వేదం చివరిలో ఉండేది ఏమిటి అంటే జ్ఞానాన్ని గురించి, వేదాల్లో చెప్పిన జ్ఞానం ఏమిటి అనేది. ఈ జ్ఞానాన్ని ఉత్తర మీమాంస అని అన్నారు. అంటే వేదాల్లో ఉత్తర భాగంలో ఉత్తరార్థంలో ఉండేది కనుక దీన్ని ఉత్తర మీమాంస అని అన్నారు. ఈ ఈ మీమాంస ఉత్తర వేదాంతం మనకి ఈ సెమిస్టర్ లో మీకు ఇందులో ఏమీ లేవు. అంచేత దీని గురించి మనం ఇప్పుడేం మాట్లాడుకోక్కర్లేదు. మొత్తం మీద ఈ 3 న్యాయ వైశేషిక సాంఖ్య యోగ మీమాంస వేదాంత అనే 3 జంటలు, 3 2 6 దర్శనాలు. ఇందులో ఇప్పుడు మనం చదువుకునేది సాంఖ్య దర్శనము అనేది. కపిల ముని రాసిన సాంఖ్య శాస్త్రం ఈ రోజుల్లో మనకి దొరకట్లేదు, లుప్తమైపోయింది. అయితే ఆయన శిష్య పరంపరలో వచ్చిన ఈశ్వర కృష్ణ గారు ఆయన నేర్చుకున్న దాన్ని క్రోడీకరించి
ఈ విషయం ఏది కూడా నష్టం కాకుండగా, దాన్ని మరీ విశాలంగా కాకుండా చాలా క్లుప్తంగా రాసినది 'సాంఖ్యకారిక' అనే గ్రంథాన్ని రాశారు. ఇది ఈశ్వరకృష్ణ రాశారు. ఈయన వీళ్ళ కాలాలు ఖచ్చితంగా తెలియవు గాని సుమారుగా 3వ శతాబ్దం నాటివాడాయన. ఆయన పేరు చూసి కొత్తవాడని అనుకోవద్దు. ఆయన పాతవాడే. అందుకని ఆయన 3వ శతాబ్దంలో 'సాంఖ్యకారిక' అని ఇది ఒక 72 కారికలతో కూడింది. దీన్ని మనం ప్రస్తుతం సాంఖ్యాన్ని గురించి తెలుసుకోవాలి అని అంటే కొన్ని గ్రంథాలు ఉన్నాయి, మనకి అవైలబుల్ గా ఉన్నాయి. అందులో ఈ సాంఖ్యకారికని ఈశ్వర కృష్ణ రాసింది. దీన్ని ప్రామాణిక గ్రంథంగా తీసుకున్నారు. ఇందులో 52 కారికలు మీకు సిలబస్ లో ఉన్నాయి. సాంఖ్య దర్శనం గ్రంథంలో ఉన్నవి 72 కారికలు. ఏదైనా ఒక గ్రంథం మనం చదివేటప్పుడు ఇది సాంప్రదాయకంగా వచ్చేటట్టు ఉంటుంది. ఏ గ్రంథాన్ని రాసినా కూడా వాళ్ళు అనుబంధ చతుష్టయం అని చెప్తారు. ఈ అనుబంధ చతుష్టయంలో అంటే అనుబంధం, దేనికి అనుబంధం? మన ముందు ఒక గ్రంథం పెట్టి ఈ గ్రంథం నీ కోసం ఉన్నది, దీన్నే అధ్యయనం చెయ్యి అని చెప్తే ఇది మన ముందు ఎందుకు ఉంది, ఇది దానికి మనకి అనుబంధం ఏమిటి, నేను చదవాల్సిన అవసరం ఏమిటి ఆ గ్రంథాన్ని అని చెప్పేది అనుబంధము అన్నమాట. మనకి ఆ గ్రంథానికి ఉంది అనుబంధం. ఈ అనుబంధం ఎన్ని విధాలుగా ఉంటుంది అంటే 4 విధాలుగా ఉంటుంది. ఒకటి విషయం, అంటే మీ ముందు పెట్టిన గ్రంథంలో అసలు చెప్పిన విషయం ఏమిటి, ముందు ఆ విషయం ఏమిటో చెప్పాలి కదా. ఆ విషయం తెలిసాక కదా మీరు చదువుదామా వద్దా అని నిర్ణయం చేసుకునేది. అంటే విషయం చెప్తారు, విషయం చెప్పగానే అయిపోయిందా? ఓకే. ఆ విషయం వల్ల నీకు వచ్చే ప్రయోజనం ఏమిటి? ఏ ప్రయోజనం లేని విషయాన్ని తెలుసుకునే ప్రయోజనం ఏముంది? ఏమీ లేదుగా. అందుకని తర్వాత ఆ విషయాన్ని తెలుసుకున్నందువల్ల ప్రయోజనం ఏమిటి అని చెప్తారు. తర్వాత ఆ గ్రంథానికి నీకు ఉన్న సంబంధం ఏమిటి అని అంటే అందులో ఉన్న విషయాన్ని చెప్పాము, దాని ప్రయోజనాన్ని నీకు చెప్పాము. నీకు ఆ విషయం నచ్చి దానివల్ల నువ్వు ప్రయోజనం పొందుతావు అని అనుకునేటట్లయితే అందులో ఏం చెప్పారో నేర్చుకోవడమే. నేర్పేది ఆ గ్రంథము, నేర్చుకునేది నువ్వు. నువ్వు అంటే బోధ్య బోధక, అంటే బోధించేది గ్రంథము, బోధింపబడేది నీవు కనుక ఇదే సంబంధం, బోధ్య బోధక సంబంధము అని అంటాం మనం. నాలుగోది ఏమిటంటే అధికారి. అధికారి అని అంటే అధికారము అని అంటే ఎలిజిబిలిటీ అని అర్థం ఇక్కడ. అసలు ఈ గ్రంథాన్ని చదవడానికి ఎవరికి అధికారం ఉంది? ఇది కేవలం ఇందులో ఉన్న విషయాన్ని అర్థం చేసుకుని అది ప్రయోజనకారి అని విశ్వసించి ఆ విశ్వాసంతోటి దాన్ని చదివి నేను ఇందులో విషయాన్ని తెలుసుకుని అనుష్ఠానం చేసుకోవాలి అని అనుకునే వాళ్ళకే అధికారం ఉంది. జన్మ కలగకపోవడమే దీనివల్ల వచ్చేటటువంటి ప్రయోజనం. ఈ జన్మ కలగకపోవడము అనేది ఎలా జరుగుతుంది అనేది ఈ గ్రంథంలో మనకి చెప్పారు. అది తెలుసుకున్నందువల్ల నీకు ఈ సుఖ దుఃఖాలు, ఈ జన్మ జన్మ జనన మరణ పరంపర ఇవన్నీ తప్పిపోయి నిత్య ప్రశాంతతని పొందుతాము. అది ప్రయోజనం. ఇదంతా ఈ శాస్త్రంలో చెప్తున్నారు, మీరు నేర్చుకుంటున్నారు. ఇంతవరకు మీకు ఒక చిన్న పరిచయం ఇచ్చాను. ఇప్పుడు ప్రాపర్ మనం నేర్చుకునేది ఇందులో దర్శనాల్లో సాంఖ్య దర్శనం, సాంఖ్య శాస్త్రం ఏవైనా అనొచ్చును. ఇది కారికల్లో రాశారు కాబట్టి సాంఖ్య కారిక అని పేరు పెట్టారు. అంటే రకరకాల పేర్లున్నాయి. ఇప్పుడు కపిలముని దీనికి ఆయన పెట్టిన పేరు సాంఖ్య సూత్ర అని పేరు పెట్టారు. అది ఈశ్వరకృష్ణ గారు రాసినప్పుడు సాంఖ్యకారిక అని పేరు పెట్టారు. ఇక్కడ చూడండి, సాంఖ్యకారిక ఈశ్వరకృష్ణ. సాంఖ్య సూత్రాలు అంటే కపిలముని గారు రాసినటువంటి సాంఖ్య దర్శనంలో ఏమున్నాయో అవి సూత్రాలు అన్నారు ఆయన. దాని పేరు సాంఖ్య సూత్ర. అంచేత ఆ సూత్రాలని తీసుకుని ఈయన చెప్పారు కనుక ఇందులో చెప్పిన సాంఖ్య సూత్రాలు ఇది మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు సాంఖ్యము అంటే ఏమిటి అర్థం అసలు? ఈ సృష్టికి సంబంధించిన జ్ఞానము సాంఖ్యము అని అర్థం. అంటే సాంఖ్య శబ్దానికి జ్ఞానము అనే ఒక అర్థాన్ని చెప్తారు. సాంఖ్య శబ్దానికి అర్థం జ్ఞానము అని. ఇంకొక అర్థం ఉంది సంఖ్య. సంఖ్యలో నుంచి వచ్చినది అంటే రిలేటింగ్ టు సంఖ్య ఈ సాంఖ్య, సంఖ్యకి సంబంధించినది సాంఖ్యము అని అంటంగా. ఇది ముఖ్యంగా సంఖ్యల మీద ఆధారపడి ఉంది. వీళ్ళు చెప్పినటువంటి ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా ఈ సృష్టి ఆవిర్భావం కానీ సృష్టి గురించి దాని ప్రవృత్తి గురించి కానీ చెప్పేటప్పుడు అన్నింటినీ నెంబర్స్ మీద ఆధారపడి చెప్పారు. అంటే మొట్టమొదలు రాసిన ఆయన కపిల మహాముని కనుక ఆయన గురించి ఒక ప్రార్థన, కపిలాయ మహామునయే మునయే శిష్యాయ తస్య చ అసురయే పంచశిఖాయ తథా ఈశ్వర కృష్ణాయ తే నమస్యామః. మహానుభావులు మీకు నమస్కారం చేసి
మేము ఈ శాస్త్రాన్ని చదువుకునేందుకు ఉపక్రమిస్తున్నాము, ఆశీర్వదించండి అని మనం ఒక నమస్కృతులు సమర్పించి మొదలు పెడుతున్నాం. కపిల మహర్షి ఆద్యుడు చెప్పిన ఆయన ఆయన శిష్యుల్లో ముఖ్యమైన వాళ్ళు ఆసుర అనే ఆయన ఒక ఆయన, పంచశిఖ అనే ఆయన ఒక ఆయన. వీళ్ళిద్దరే ఎక్కువగా దీన్ని కపిలుడు చెప్పిన సాంఖ్యాన్ని ముందుకు తీసుకుని వెళ్ళిన వాళ్ళు ఈ వీళ్ళిద్దరే, అసురముని, పంచశిఖముని. ఆ పరంపరలో వాళ్ళ తర్వాత చాలా కాలం తర్వాత వచ్చిన వాడు ఈశ్వర కృష్ణ గారు. ఆయన రాసిందే ఇప్పుడు మనం చదువుతున్నాం. మొట్టమొదటి కారిక వచ్చాం మనం. దుఃఖ త్రయాభిఘాతాత్ జిజ్ఞాస తత్ అపఘాతకే హేతౌ దృష్టే స అపార్థ చేన్నైకాంత అత్యంతత అభావాత్ అని ఈ కార్యక్రమం చెప్పారు. దుఃఖత్రయాభిఘాతాత్, మూడు దుఃఖాలు. దుఃఖత్రయము అంటే మూడు దుఃఖాలు. దుఃఖత్రయము అంటే ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక దుఃఖాలు. దుఃఖాలని మూడు రకాలుగా చెప్పారు. అందుకని దుఃఖత్రయ అభిఘాతాత్ అంటే మూడు విధాలైన దుఃఖాల చేత, అభిఘాతాత్ అంటే కొట్టబడటం చేత, అంటే పీడించబడటం చేత ఏం చెప్పారంటే తత్ అపఘాతకే హేతవు, ఆ దుఃఖాల్ని పోగొట్టుకోవాలి అనే కారణంగా నాకు ఈ దుఃఖాలు లేకుండా ఉండాలి అంటే ఏం చేయాలనే తెలుసుకోబుద్ధి పుడుతుంది. అది జిజ్ఞాస. ఏ విధంగా నేను ఈ దుఃఖాన్ని అతీతుని కాగలను అనే జిజ్ఞాస కలుగుతుంది. ఆ కలిగినందువల్లనే మనం ఈ గ్రంథాన్ని చదువుతాము అని చెప్పారు. అయితే ఇక్కడ ఒక విషయం కూడా చెప్పారు. చాదస్తం కాకపోతే ఇదంతా చదువుకుని ఈ జనన మరణాలు ఏమిటి, ఈ కష్టాలు ఏమిటి, ఈ దుఃఖాలు ఏమిటి, ఇవి పోగొట్టుకోవడానికి ఈయన చెప్పేది ఏమిటి, ఈ గొడవంతా ఎందుకండి? ఇప్పుడు చెప్పిన కష్టాల్లో ఇప్పుడు తలనొప్పి వచ్చింది, ఒక జ్వరం వచ్చింది, ఒక దెబ్బ తగిలింది, ఇవన్నీ కష్టాలు ఉన్నాయి. మనసు కూడా కష్టం కలిగింది ఏదన్నా భావానికి సంబంధించి. ఇవే కదా కష్టాలన్నీ చెప్పేవి. వాళ్ళు చెప్పిన మూడు రకాల కష్టాలన్నీ వస్తాయి ఇవన్నీ. ఈ కష్టాలన్నీ చెప్పినప్పుడు అసలు ఇది ఎందుకు చదవాలి మనం? ఇది చదవాల్సిన అవసరం ఏమిటి? హాయిగా బజార్లో మాత్ర దొరుకుతుంది, లేకపోతే మన పెద్దవాళ్ళు చిట్కాలు చెప్పారు, అనేక రకాలైన మందులు దొరుకుతున్నాయి, వేసుకుంటే తగ్గిపోతుంది కదా. అవి దృష్టి. దృష్టి అంటే దృష్ట ఉపాయాలు, కనపడుతున్న ఉపాయాలు అనేక ఉన్నాయి మనకి. ఈ మూడు విధాలైన దుఃఖాలని పోగొట్టుకోవటానికి అనేకమైన ఉపాయాలు మనకు కనపడుతూ ఉన్నాయి, విధానాలు కనపడుతూ ఉన్నాయి. కనపడుతూ ఉన్నప్పుడు ఇంక ఈ శాస్త్రం ఎందుకు చదవాలి అని అపార్థ అని అపార్థం చేసుకోకు అని దృష్టే సాపాదయచే నా నా అంటే ఇక్కడ అపార్థాన్ని చేసుకోకు. నాకు కనపడుతున్నటువంటి ఇన్ని ఉపాయాలు, ఇన్ని ఉపాయనాలు ఉండగా నేను ఎందుకు అసలు ఇది చదువుకోవాలి అని అపార్థం చేసుకోకు. దానికి దీనికి తేడా ఉంది. మందులు వేసుకునే దానికి ఈ శాస్త్రాన్ని చదివినందువల్ల ఆ దుఃఖాన్ని పోగొట్టుకునేదానికి చాలా గొప్ప తేడా ఉంది. అది ఏమిటి అంటే ఏకాంతత. ఏకాంతత అత్యంత ఏకాంత. ఈ నా అనేది ఇక్కడ నా అపార్థ అని వస్తుంది. చేత్ నా ఏకాంత. ఏకాంతత అని అంటే ఇక్కడ ఏకాంత అత్యంతత అంటే ఏకాంతత అత్యంతత. ఏకాంతత అని అంటే మిమ్మల్ని వదిలిపెట్టి పోవడం, ఏకాంతంగా ఉంచేయడం అంటే అంతే కదా. ఇప్పుడు ఒక రోగం వచ్చింది, ఒక బాధ వచ్చింది, దాని ఒక మందు వేసుకుపోతున్నాము. ఆ మందు వేసుకుంటే మీకు ఆ దుఃఖం పోతుందా? పోతుందా? పోదు, మొత్తం పోదు. పోతుందని లేదు. పోయినా మళ్ళీ వస్తున్నట్టే ఉంటుంది, పోయినట్టు పోనట్లు ఉంటుంది, కాసేపు పోయినా మళ్ళీ వచ్చేలా ఉంటుంది. ఇది కదా జరుగుతుంది. అంచేత అది మిమ్మల్ని పూర్తిగా ఏకాంతంగా విడిచిపెట్టి పోదు ఆ మందు. అలాగే అత్యంతత. అత్యంతత అంటే పోయినది. ఒకవేళ పోయింటే పోయినది అని అనుకునే లోపల కాసేపటి తర్వాత మళ్ళీ తిరిగి వస్తుంది. పారాసిటమాల్ టాబ్లెట్ తీసుకుంటే 104 టెంపరేచరు 96కి వచ్చేస్తుంది ఒక 10 నిమిషాల్లో. ఓ 3-4 గంటలు ఉంటుంది, మళ్ళీ వచ్చేస్తుంది మన 104 మనకి. ఇది అంటే ఏకాంతత ఉండదు, ఆత్యంతత ఉండదు. అంటే పూర్తిగా పోతుందని ఉండదు, పోయింది మళ్ళీ తిరిగి రాదనే ఉండదు. ఇది మీకు దుష్ట ఉపాయాల వల్ల మీరు మందులు వేసుకోవడము ఇటువంటి వాటి వల్ల జరిగేటటువంటి రిలీఫ్ ఇది మీకు. అదే మీరు ఈ గ్రంథాన్ని చదువుకుంటే ఇక్కడ అలా జరగదన్నమాట. పూర్తిగా మీకు మళ్ళీ తిరిగి రాని విధంగా మీ దుఃఖాలన్నీ కూడా మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. మీకు ఏకాంతంగా, ఆత్యంతికంగా అవి మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతాయి. కనుక ఈ గ్రంథాన్ని చదువుతారు. ఇక్కడ ఏకాంతత అత్యంతత అభావాత్ అంటే ఈ దృష్టోపాయాల వల్ల, అంటే కనపడే ఉపాయాల వల్ల
మనకి ఏకాంతత అత్యంతత అభావము కనుక లభించదు కనుక మనం ఈ గ్రంథాన్ని చదవాలి అని చెప్పారు. నేను దీనికి ఇది రాశాను. ఆధ్యాత్మికము అంటే మీకు చెప్పాను. ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవిక అని 3 విధాలైన దుఃఖత్రయాలు అని అంటే ఇవి. దుఃఖత్రయాలను వివరించండి మీకు క్వశ్చన్ చాలా సార్లు పరీక్షల్లో ఇచ్చారు. ఇస్తే మీరు రాయాల్సినటువంటి ఆన్సర్ ఇది. ఆధ్యాత్మిక అంటే ఆత్మకి సంబంధించింది. సంస్కృతంలో ఆత్మ అంటే చాలా అర్థాలు ఉంటాయి. ఒక్కొక్క సంస్కృతంలో ఒక్కొక్క శబ్దానికి. ముఖ్యంగా ఆత్మ అనే దానికి మీరు చూడండి, ముఖ్యమైన అర్థాలు ఏమిటి అంటే, ఆత్మ అంటే మనందరం అనుకునేది ఆత్మ ఇందులో ఉన్నాడు జీవుడు, వాడు ఆత్మ అంటే నాలో ఒక ఆత్మ ఉంది, మీలో ఒక ఆత్మ ఉందని. అదొక ఆత్మ, కరెక్టే. అదొక ఆత్మ, జీవుడు అనమాట. ఇంకొక ఆత్మ, మన మనస్సును కూడా ఆత్మ అంటాం. నా ఆత్మ సాక్షిగా, నా మనస్సాక్షిగా అని అంటాం మనం. అలాగే నేను ఆత్మహత్య చేసుకుంటాను అన్నాను అనుకోండి, అప్పుడేమైంది? ఆత్మ అని అంటే నా శరీరం అయింది. హత్య చేసేది శరీరాన్ని కానీ మనస్సుని ఆత్మని మీరు హత్య చేయలేరుగా. మీరు మీ శరీరాన్ని హత్య చేయగలరు. అంచేత అక్కడ ఆత్మ అంటే శరీరం అయింది. ఇంకొకటి ఆత్మ సాక్షిగా అంటే నా మనస్సుకు సంబంధించిన, నేను మనస్సులో నమ్మినదే నీకు చెప్తున్నాను అని చెప్పడం. అంటే ఆత్మ అంటే మనస్సు అయింది. ఆత్మ అంటే మనందరికీ తెలిసింది జీవుడు. అంటే పరమాత్మ యొక్క అంశం మనలో ఉన్నది. పరమాత్మే మనలో ఉన్నాడు, మనమే పరమాత్మ. ఇది ఈ 3 అర్థాలు ఉన్నాయి. ఈ అర్థాల్లో ఇక్కడ ఆధ్యాత్మిక అని అంటే ఇక్కడ ఆత్మ అంటే శరీరం అనే అర్థాన్ని తీసుకోవాలి. అంతేగాని ఇక్కడ ఆధ్యాత్మిక దుఃఖాలు అని అంటే జీవుడికి దుఃఖం అనేది ఉండదు. జీవుడికి దుఃఖము ఉండదు, సుఖము ఉండదు. అంటే జీవుడు కాదు, మనస్సు వస్తుంది. ఎందుకంటే మనస్సు కూడా శరీరంలో భాగమే. అది కూడా మనకి ఒక స్థూల పదార్థమే కనుక దీన్ని ఏం చేసాం మనం? శరీరానికి సంబంధించి శారీరకం కావచ్చు, మానసికం కావచ్చు. అంటే ఆత్మ అనే అర్థానికి మీరు శరీరం అని తీసుకోవాలి, మనస్సు అని తీసుకోవాలి. జీవుడు అనే అర్థం మాత్రం తీసుకోకూడదు. శారీరకంగా వచ్చే వాత పిత్త శ్లేష్మాదులు అని అంటాము. వీటి వల్లనే మనకి కలిగేటటువంటి దుఃఖాలు కలుగుతాయి. అంటే రోగాలు వస్తాయి మనకి. మానసికము అంటే అరిషడ్ వర్గము. అరిషడ్ వర్గం అంటే మనకు తెలిసిన కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు. ఇవి ఈ 6 వల్ల వచ్చేటివి మనకి మనసులో కలిగేటటువంటి కష్టాలు, మనసుకు కలిగే బాధలు కలుగుతాయి. అరిషడ్ వర్గం వల్ల మానసిక దుఃఖాలు వస్తాయి మనకి. అంచేత ఈ కారణాలుగా ఆధ్యాత్మిక దుఃఖాలు కలుగుతాయి. ఆది భౌతిక దుఃఖాలు అంటే మనకి వేరే వల్ల కలిగేటటువంటి దుఃఖాలు. అంటే అది మనుషులు కావచ్చు, జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు, ఏమైనా కావచ్చును. వాటి వల్ల మనకి ఏర్పడే ప్రమాదాలు. ఆది దైవికం అంటే అక్షరాక్షస గ్రహాలన్నీ ఉంటాయి. వీటి వల్ల వచ్చింది మనం సింపుల్ గా చెప్పాలి అని అనుకుంటే ప్రకృతి శక్తులు ఉన్నాయి మనకి. ప్రకృతి శక్తులు ప్రకోపించినందువల్ల దేవతలు, ఆది దైవిక దేవతల మూలంగా సంబంధించేవి. దేవతలు అని అంటే మనకు ఉండేటటువంటి పంచభూతాలు దేవతలే కదా, వాటి అధిష్టానాలు దేవతలే కదా. ఈ దేవతలు కొంచెం కన్నెర్ర చేశాయంటే మనకి వరదలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, అగ్ని ప్రమాదాలు జరుగుతాయి. ఇవన్నీ జరుగుతాయి కదా. ఇవన్నీ ఆది దైవికాలు అని అంటాం. ఈ రకమైనటువంటివి కష్టాలుగా చెప్పారు. దుఃఖత్రయాలు అంటే ఇది రాయాలి మీరు. బాధల్ని పోగొట్టుకోవడానికి పూర్తి ప్రశాంతత, బ్రహ్మానందము అని అంటాం. అది పొందటానికి మనం ఈ శాస్త్రాన్ని చదవాలి. ఇప్పుడు మీరు చెప్పిన దుఃఖాలు పోగొట్టుకోవడానికి దృష్టోపాయాలు ఉన్నాయి కదా అని అంటే అవి మిమ్మల్ని ఏకాంతంగాను, ఆత్యంతికంగాను విడిచిపెట్టవు కనుక ఆ విధంగా విడిచిపెట్టాలి అంటే ఈ శాస్త్రంలో చెప్పిన విషయాన్ని తెలుసుకోండి అని మొదటి కారికలో చెప్పారు. అది ముఖ్యమైనటువంటిది. రెండో కారిక, దృష్టవత్ ఆనుశ్రవిక స హ్యవిశుద్ధి క్షయాతిశయయుక్త తద్విపరీత శ్రేయాన్ వ్యక్త వ్యక్తజ్ఞ విజ్ఞానాత్. ఇది రెండో కారిక. దృష్టవత్ ఆనుశ్రవిక సా హి అవిశుద్ధి. సా అవిశుద్ధి అని అంటే సా హి అవిశుద్ధి క్షయ అతిశయయుక్త. దృష్టవత్ అంటే దుష్టోపాయాల్లాగానే, ఈ మందులు వేసుకునేలాగానే, ఆనుశ్రవిక అంటే వేదాల్లో చెప్పబడిన విషయాలు కూడా సాహి అవి కూడా అవిశుద్ధి, అవి శుద్ధమైనవి ఏమీ కాదు, అవి కూడా అశుద్ధంగానే ఉన్నాయి. అశుద్ధము అంటే చెడ్డర్థం తీసుకోకూడదు. శుద్ధమైనవి కాదు అంటే అంత పర్ఫెక్ట్ అయినవి కాదు అని మాత్రమే అర్థం. ఇక్కడ అవి అశుద్ధితోనూ ఉంటాయి. తర్వాత అవిశుద్ధి క్షయ అంటే అందులో చెప్పినవి కూడా క్షీణించిపోయే ఉపాయాలే, పర్మనెంట్ ఉపాయాలు కాదవి. సాంఖ్యంలో చెప్పిన విధానంలో, పోగొట్టుకునేందుకు చెప్పిన విధానంలో లాగా అవి కూడా శాశ్వతమైనటువంటి ఉపాయాలు కాదు, క్షయమయ్యేటటువంటి ఉపాయాలే. తర్వాత అతిశయయుక్త, అతిశయం కూడా ఉన్నది వాటిల్లో.
ఎందుకంటే మీరు వేదాల్లో ఏం చెప్తారండి? ఏదైనా ఒక కోరిక తీరాలి అని అంటే మీకు ఒక యజ్ఞం చెప్తారు. యజ్ఞం చేయడము అని అంటే యజ్ఞాన్ని పొందినందువల్ల మీకు మోక్షం రాదు. ఫలితం వస్తుంది. ఆ ఫలితాన్ని అనుభవిస్తారు. ఆ ఫలితం సుఖానికి సంబంధించిందే. స్వర్గాన్ని పొందారు. స్వర్గం కోసం యజ్ఞం చేశారు. స్వర్గాన్ని పొందారు. సుఖపడ్డారు. మీరు ఎంతైతే పుణ్యం చేసుకుని సుఖాన్ని పొందారో ఆ సుఖం అయిపోగానే మళ్ళీ మనుష్య జన్మకొస్తారు. మీకు జన్మ లేకుండా పోదు. అంటే మోక్షం రావటం లేదు. అందుకని వేదాల్లో చెప్పిన విషయం వల్ల మీకు మోక్షం రావటం లేదు. వేదాలు అంటే ఇక్కడ కర్మకాండ అని అర్థం చేసుకోవాలి. దానివల్ల మీకు అనుష్ఠానాల వల్ల పూర్తిగా పోయే విధానం అక్కడ కూడా లేదు. అవి శుద్ధమైనవి కూడా కాదు. శుద్ధమైనవి కాదు అని ఎందుకన్నారంటే అందులో బలులు ఉన్నాయి కదండీ! ఒకానొక కాలంలో బలులు, జంతు బలులు ఎక్కడా మనకి ఉదాహరణ దొరకలేదు గానీ నరబలులు కూడా ఉండేవట వేదాల్లో. మరి యజ్ఞాలు వేదాల్లో చెప్పిన యజ్ఞాల్లో. అంచేత అవిశుద్ధి, అశుద్ధమైనటువంటివి. తర్వాత క్షయం. క్షయము అంటే ఇప్పుడు చెప్పాను. మీ పుణ్యానికి సంబంధించినంత సుఖాన్ని పొందుతారు. మళ్ళీ జన్మలోకి వచ్చేస్తారు. అంటే పోయిందిగా మీ సుఖం పోయిందిగా జన్మలోకి రాగానే. అంచేత క్షయం అయిపోతుంది అక్కడ కూడా. ఇంకా అతిశయయుక్తః. అతిశయము అనంటే మీరు ఏదైనా ఒక కర్మని ఆచరణ చేయాలి అనంటే ఎంత అతిశయం ఉండాలండి? డబ్బులుండాలి, సంభారాలుండాలి, ఏర్పాట్లుండాలి. ఇవన్నీ ఉన్నాయి కదా దానికి కూడా. అంచేత వేదాల్లో చెప్పిన విషయాలు కూడా ఈ దృష్టోపాయాల్లాగానే అంటే మనకు కనిపించే బజార్‌లో, మార్కెట్‌లో కనిపించే ఉపాయాల్లాగానే అవి కూడా శుభ్రమైనవేమీ కాదు. తద్విపరీతః ఆ విధంగా కాకుండగా దానికి వ్యతిరేకంగా శ్రేయాన్ కేవలం మీకు శ్రేయస్సుని మాత్రమే ఇచ్చేటటువంటి జ్ఞానము. ఉపాయము ఏమిటంటే వ్యక్త, వ్యక్త అంటే వ్యక్త, అవ్యక్త, జ్ఞ, విజ్ఞానము. జ్ఞానము, విజ్ఞానము. జ్ఞానము అంటే ఏమిటండి? జ్ఞానము అంటే సింగిల్ పాయింట్ ఫార్ములా ఇంకేం లేదు. జ్ఞానము అంటే సర్వం పరమాత్మయే. ఆయన తప్ప ఇంకేమీ లేదు. రెండవది లేదు. రెండవది లేదు అని తెలుసుకోవడమే జ్ఞానము. విజ్ఞానము అంటే ఏమిటి? అంటే ఈ ఒక్క మాట చెప్పేస్తే అయిపోయిందా? అంతా అదే అంటే నేనున్నానుగా, నేను కనపడుతున్నాను, మీరు కనపడుతున్నారు. నా ముందున సామాన్లు కనపడుతున్నాయి, నా ఇల్లు కనపడుతుంది, నా ఊరు కనపడుతుంది, చెట్లు, పెట్టలు అన్నీ కనిపిస్తున్నాయి. ఏమీ లేదు ఉన్నది ఒకటే అంటే ఎట్లా? ఇవన్నీ ఉన్నాయి కదా! అంటే దీన్ని మనం అవగాహన చెయ్యాలి కదా! ఇవన్నీ ఉన్నాయి రైటే. కానీ ఉన్నవేమిటి? మనం ఆ 2 కానిదని చెప్తున్నది ఏమిటి? ఈ రెండింటికి ఉన్న సంబంధం ఏమిటి? అని నిరూపణ చేసి మనం ఇవన్నీ కూడా కాదు, ఉన్నదల్లా అది ఒక్కటే అని మనం చెప్తాం కదండీ! ఈ చెప్పడానికి విధానం ఒకటుంటుందిగా. ఒక్కొక్కటి ఇవేమిటి? ఎలా వచ్చాయి? ఎందుకొచ్చాయి? ఇవి ఎందుకు లేనట్లు భావించాలి మనం? ఉన్నది అదొక్కటేని ఎందుకు అనుకోవాలి? అని విపులంగా విడదీసి అంటే విశిష్ట అంటాం. విజ్ఞానము అంటే విశిష్ట జ్ఞానాత్. విశిష్టం చేసి, విడదీసి చెప్పడం. జ్ఞానాన్ని విశిష్టపరచి, వేరు చేసి చెప్పేటటువంటిది విజ్ఞానము. ఇది జ్ఞాన విజ్ఞానము అంటే. వ్యక్త, అవ్యక్త. వ్యక్తము, అవ్యక్తము. ఇవి తత్వాలు మొదలవుతున్నాయి ఇక్కడ చూడండి. వ్యక్తము అంటే మనకి సృష్టిలో కనపడేవి ఏముంటాయండి? కనపడేది ఒక సృష్టి. కనపడనిది కూడా సృష్టి ఉందిగా. సృష్టి అంతా కూడా కొన్ని వ్యక్తమయ్యే పదార్థాల ద్వారా జరిగింది. కొన్ని అవ్యక్తమైన పదార్థాల ద్వారా జరిగింది. అంటే అవి వ్యక్తం కావు. అవి అలాగే ఉంటాయి. అది వ్యక్తం కాదు. దాని నుంచి వేరే పదార్థాలు వ్యక్తపరపబడతాయి. అది వ్యక్తము, అవ్యక్తము. మూడోది జ్ఞ. జ్ఞ అంటే జ్ఞానము. జ్ఞ అంటే ఒకటే ఒకటి. జ్ఞానము, పరమాత్మ అంతే ఇంకది. సో వ్యక్త, వ్యక్త, జ్ఞ. ఈ జ్ఞాని పురుషుడు అని అంటాం మనం. పురుషుడు అంటే మనం చెప్పుకున్న మూల కారణం ఏదైతే ఉందో అదే పురుషుడు. ఆ పురుషుడిని ఇక్కడ జ్ఞ అని అన్నారు. అంటే వ్యక్త, వ్యక్తజ్ఞ, విజ్ఞానాత్. వ్యక్త, వ్యక్త, జ్ఞ. వ్యక్తాలు, అవ్యక్తాలు, జ్ఞ. ఈ 3 విషయాల గురించి తెలుసుకుంటేనే మనకి అది విజ్ఞానం అబ్బినట్లు. ఈ విజ్ఞానాన్ని అబ్బించుకుంటే మనకి జ్ఞాన సంప్రాప్తి జరుగుతుంది అని ఈ కారికలు మనకు చెప్పారు అన్నమాట. తర్వాత 3వ కారిక. మూల ప్రకృతి అవికృతి మహదాద్యాః ప్రకృతి వికృతి. ఇక్కడ వికృతి సప్త షోడశకస్తు వికారాః నా ప్రకృతి నా వికృతి పురుషః. మూల ప్రకృతి అనేది ఒకటి ఉంది. మూల ప్రకృతి అని అంటే ఈ సృష్టి మొత్తానికి కారణమైనటువంటి ప్రకృతి, మూలమైనటువంటి ప్రకృతి. దాన్ని మూల ప్రకృతి అని అన్నాం. దీన్నే ప్రధానము అని కూడా అంటారు. ప్రధానము లేక మూల ప్రకృతి. ఇది అవికృతి. ఇది అవికృతి అని చెప్పారు. తన నుంచి
మరొక విషయానికి మరొక విషయం ఆవిర్భావం చెందటానికి కారణమయ్యేదాన్ని ప్రకృతి అని అంటాం. వికృతి అని అంటే దాని నుంచి ఒక కారణం నుంచి ఆవిర్భవించినటువంటి ఒక కార్యాన్ని వికృతి అని అంటాం. మూల ప్రకృతి ఒకటి ఉంది అంతే, అది అజంప్షనే. అది అక్కడి నుంచి ఇక్కడి నుంచి సృష్టి అంతా వస్తున్నది. ఆ మూల ప్రకృతి ఉన్నది అని అన్నాం కనుక అది ఏమవుతుందండి, దానికి ఇంకా దాని ముందు కారణం ఏం లేదు. అది ఎక్కడి నుంచి పుట్టి వచ్చింది అనేది లేదు, అది ఎక్కడ పుట్టలేదు, అది ఉన్నది అంతే. పరమాత్మ ఎలాగో అది ఎలా చెప్పుకున్నామో అది కూడా అంతే, అది ఉన్నది. అది ఉన్నది అని చెప్పాం కనుక దానికి వేరే కారణం లేదు కనుక అది దేని నుంచి రాలేదు కనుక అది వికృతి కాదు. దేని నుంచైనా వచ్చింది వికృతి అవుతుంది, రాకపోతే అవికృతి అవుతుంది. అంచేత ఇక్కడ మూల ప్రకృతి అవికృతి అని చెప్పాడు. అంటే మూల ప్రకృతి అనేది అలా ఉన్నది, అది దేని నుంచి రాలేదు, అది ఉన్నది అంతే ఇక్కడ చెప్పింది. తర్వాత దానిలో నుంచి వచ్చిన తత్వాలు మహదాద్యాహ, మహత్ మొదలైనవి. మహత్ ఆద్యాహ, మహత్తు మొదలైనటువంటివి ప్రకృతి వికృతియ వికృతయ. వికృత అని ఉండాలి, ఇక్కడ వికృతి అని ఉండకూడదు. ప్రకృతి వికృతయ సప్త అని ఉండాలి. ప్రకృతి వికృతయ సప్త 7 అంటే మహదాద్యాహ, మహత్తు మొదలైనటువంటి తత్వాలు 7 ఉన్నాయి. 7 సప్త 7 ఉన్నాయి. ఆ 7 ఏమిటో చూద్దాం. అవి ప్రకృతి వికృతయ అంటే ప్రకృతులు వికృతులు కూడా అవుతాయి. ప్రకృతి అంటే ఏం చెప్పాం మనం, ఇవన్నీ కూడా మూల ప్రకృతిలో నుంచి ఆవిర్భావం చెందుతాయి. ఈ 7 మహదాది తత్వాలు 7 మహదాది తత్వాలు 3 మూల ప్రకృతిలో నుంచి వస్తాయి కనుక ఇవి వికృతులు అయ్యాయి. వీటికి ప్రకృతి మూల ప్రకృతి అయింది అంతే కదా. మూల ప్రకృతికి ప్రకృతి లేదు, అది వికృతి కాదు, అందుకని అది అవికృతి అయింది. ఇవేమయ్యాయి, ఇవి వికృతులు అయ్యాయి, ఇవి మూల ప్రకృతిలో నుంచి వచ్చాయి కనుక. అంతేకాదు ఈ మహదాది 7 ప్రకృతి 7 వికృతుల్లో నుంచి వేరే పదార్థాలు కూడా పుడుతున్నాయి. అంచేత ఆ విధంగా ప్రకృతులు కూడా అయ్యాయి. అంచేత ఈ మహదాది 7 విషయాలు 7 తత్వాలు ఇవి ప్రకృతులు వికృతులు కూడా. వికృతులు ఎందుకు అని అంటే ఇవి మూల ప్రకృతిలో నుంచి వచ్చాయి కనుక. ప్రకృతులు ఎందుకు అంటే వీటిలో నుంచి కొన్ని వచ్చాయి కనుక. వీటిలో నుంచి వచ్చినవి ఏమిటి, షోడశక 16 తత్వాలు వీటిలో నుంచి వచ్చాయి. ఈ 7 నుంచి 16 తత్వాలు వచ్చాయి. ఇవి వికారాహ, ఇవి కేవలం వికారాలు మాత్రమే. అంటే ఇక్కడతో సృష్టి అయిపోయింది, సృష్టికి కావలసిన ప్రక్రియ ఇక్కడతో పూర్తి అయిపోయింది. ఈ 16 వికారాలు మాత్రమే అయ్యాయి. ఎందుకంటే ఈ 7 తత్వాల్లో నుంచి వచ్చాయి కనుక ఇవి వికారాలు అయ్యాయి. వీటిలో నుంచి ఇంకేమీ రాలేదు కనుక ఇవి ప్రకృతులు కాలేదు, అందుకని చెప్పలేదు వాటి గురించి ప్రకృతులు అని. ఇవి చెప్పారు. అంటే ఇప్పుడు ఒకసారి చూడండి, అన్నింటికీ మూల కారణమైన మూల ప్రకృతి ఉంది. అన్నింటికంటే ఈ సృష్టి మొత్తానికి మూల ప్రకృతి ఉంది. అది అవికృతి అంటే అది ఎందులో నుంచి రాలేదు, అది వికృతి కాదు, అది ప్రకృతి మాత్రమే. ఎందుకు ప్రకృతి అంటే అందులో నుంచి ఈ 7 తత్వాలు వచ్చాయి. మహదాది 7 తత్వాలు వచ్చాయి. ఈ 7 తత్వాలు అందులో నుంచి వచ్చాయి కనుక వికృతులు. ఈ 7 తత్వాల్లో నుంచి మరొక 16 తత్వాలు వచ్చాయి కనుక ఇవి వాటికి ప్రకృతులు అయ్యాయి. అంచేత ఇవి ప్రకృతులు వికృతులు కూడా ఈ మహదాది 7 తత్వాలును. షోడశకస్తు వికారాహ అంటే ఈ ప్రకృతి వికృతులైన మహదాదుల్లో నుంచి వచ్చేటటువంటి 16 తత్వాలు కూడా అవి కేవలం వికారాలు మాత్రమే, వికృతులు మాత్రమే. అంటే అందులో నుంచి వచ్చాయే తప్ప వీటిల్లో నుంచి ఏమీ రాలేదు. అంచేత కేవలం అవి వికృతులు మాత్రమే. ఇంకా ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే మరి ఇక్కడ మూల ప్రకృతి అనే కారణం చెప్పారు. అసలు భగవంతుడే ఇక్కడ, పరమాత్మ ఎక్కడున్నాడు, జ్ఞా పురుషుడు ఎక్కడున్నాడు. దీనికి ఏం చెప్పాడంటే పురుష అంటే మనం పైకారికలో జ్ఞా అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఆ జ్ఞా అనేవాడు పురుషుడు. ఈయన నా ప్రకృతి నా వికృతి. ఈయన ప్రకృతి కాలేదు, ఈయన వికృతి కాదు. ఈయన ఎందులో నుంచి రాలేదు, ఈయన ముందు ఏమీ లేదు కనుక ఈయన ఆద్యుడు కనుక ఆయనకి ప్రకృతి అనేది లేదు. అంచేత నా ప్రకృతి, ఈయన ఎందులో నుంచి రాలేదు. అలాగే ఈ పురుషుడితో ఒక గొప్ప ధర్మం ఉంది. ఈ పురుషుడి నుంచి ఏ సృష్టి రాలేదండి, ఆయన సృష్టికి కారణం కాదు, ఆయనకి సృష్టితో సంబంధం లేదు. అందుకని నా వికృతి, ఈయనలో నుంచి వికృతులకు, ఈయన ఇందులో నుంచి రాలేదు కనుక వికృతి కాదు. ఈయనలో నుంచి ఏమీ రాలేదు కనుక ఆయన ప్రకృతి కూడా కాదు. ప్రకృతి నా వికృతి పురుష, పురుషుడు ప్రకృతి కాదు వికృతి కాదు. ఇవి తత్వాలు ఎన్ని అయ్యాయండి, మూల ప్రకృతి ఒకటి కనిపిస్తోంది. 7 ప్రకృతి వికృతులు ఉన్నాయి, 7 1 8. ఇక్కడ షోడశకస్తు వికారాహ కేవలం వికృతులు 16, 16 8 24.
పురుషుడు ఒకడు 25, మొత్తం 25 తత్వాలు. ఈ సాంఖ్య శాస్త్రం అంతా కూడా ఈ 25 తత్వాల మీదనే ఆధారపడి నిర్మాణం జరిగింది. ఈ 25 తత్వాలనే ఆధారం చేసుకుని మొత్తం సృష్టి అంతా ఏ విధంగా ఆవిర్భావం చెందింది, ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఏ విధంగా స్థిరపడింది, ఇప్పుడు మనం ఎలా ఉన్నాము అనేది అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసేది కేవలం ఈ 25 తత్వాలే, ఇంతకు మించి ఏమీ లేవు అని చెప్పారు. ఈ 25 తత్వాలు ఒక సంఖ్య, అందుకని ఇది సాంఖ్యము. ఇక్కడికి ఆప్ చేసుకుందామండి. అయితే మిగిలింది 4వ తారీఖు నుంచి రేపు చూద్దాం. మనం రేపంటే మండే నాడు చూద్దామండి. రైట్, బాయ్. ఓకేనా అండి. సో విల్ మీట్ అగైన్ ఆన్ మండే. హ్యావ్ ఏ నైస్ వీక్ అండ్ నైస్ వీకెండ్. ఎంజాయ్ అండ్ దెన్ కమ్ బ్యాక్. ధన్యవాదాలు. నమస్తే. నమస్తే సార్.